మండలిలో అతిసారపై మాటల యుద్ధం జరిగింది. అతిసారపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ సభ్యులు. నుంచి విజయవాడ కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈరోజు శ్రీకాకుళం కావచ్చు. అధ్యక్ష, ఎప్పుడు డయేరియా కేసులు వచ్చినా ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, లేకపోతే అధికారులను ఆదేశించాం అని చెప్పడమే తప్ప అధ్యక్ష ముందస్తు చర్యలు లేవు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష వాళ్ళు చెప్పే కారణం ఏంటి అధ్యక్ష, డయేరియాకి మంచినీళ్ళు కంటామినేషన్ అవుతుంది, పైప్ లైన్ లీక్ అవుతుంది అని చెప్తారు అధ్యక్ష. ఇదివరకు ఇదే వాటర్ టెస్టింగ్ ఉండేది అధ్యక్ష. 7 విధాలుగా వాటర్ టెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అది లేదు అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. రాష్ట్రం కాదు మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవటం వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాను అధ్యక్ష. రెండో క్వశ్చన్ అధ్యక్ష, ఇందులోనే తురకపాలెం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే తురకపాలెం గురించి పలానా వ్యాధి వచ్చింది, మెలియోడిసిస్ వ్యాధి వచ్చింది, దానివల్ల సుమారు 60 మంది చనిపోయారని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అధ్యక్ష ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అధ్యక్ష? ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ గ్రామంలో క్వరీలో ఉన్న వాటర్ని తాకడం వల్ల వ్యాధి వచ్చింది అధ్యక్ష. ఆ క్వరీలో ఉన్న ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వం ఇస్తుంటే ఆ వాటర్ వద్దు బాబు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలు పీసీలు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని బతిమాలి, కొంతమంది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చనిపోతాం, మాకు ఈ వాటర్ వద్దని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల సుమారు 60 మంది ప్రాణాలు పోయిన అధ్యక్ష తురకపాలెంలో. ఇటువంటి ప్రివెంటివ్ మీరు ప్రసంగం చేస్తే కుదరదండి. మీరు ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి అది అడగాలి, కానీ మీరు అన్ని తీసుకోవట్లేదు. ఇప్పుడే తీసుకోమని చెప్తాను. ప్రభుత్వం నుంచి మీరు ఏమి చర్యలు కావాలనుకుంటున్నారు అడగండి. ఏం చేశారు అడుగుతున్నాను. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారన్న. అది రేపొద్దున మళ్ళీ ఇంకొక చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అలాగే అడుగుతాం, మళ్ళీ అదే సమాధానం చెప్తారు. తిరిగి ఇంకా ఉండదు అధ్యక్ష, ఎన్ని ఉండదు ఇంకా. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పని చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.